ఏమైంది? తుప్పు పట్టిన రోబోలో నడుస్తున్నావు. ఏమైందా? సరే ఏం చేద్దామంటావు? ఏం చేద్దామంటారా? ఈ సమ్మర్ అయ్యేంత వరకు నేను లుంగిలో వస్తాను సార్. ఆఫీస్కి లుంగిలా? వద్దు. ఎందుకు వద్దు? ప్రొఫెషనల్గా ఉండదు. ఇలానే కంటిన్యూ అయితే మనిషిలా కూడా ఉండలేను సార్. గరుడు పురాణంలో వేసే శిక్షలా ఉంది సార్ నా పరిస్థితి. నరకం అనిపిస్తున్నాను. సర్లే, ఈ జూన్ అయ్యేంత వరకు, జూలై నుండి మళ్ళీ ఫార్మల్స్లోనే రావాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈ స్పెషాలిటీ ఏదో నాకు కూడా ఇస్తే బాగుంటుందన్నా. వెళ్ళి అడుగురా, నువ్వు అడగకపోతే ఇక్కడ ఏ పని అవదు. వెళ్ళు. వెళ్ళి అడుగుతా. మామ్, నువ్వు రే టోనీ, ఎస్ నువ్వు కూడానా? ఇంకేంటి, పదండ్రా. పదండి. ఓ ఎర్లీగా వచ్చేసామే. నమస్తే సార్. నమస్తే. నమస్తే సార్. ఏంటో గుడ్ మార్నింగ్ సార్. లుంగి డాన్స్, లుంగి డాన్స్, లుంగి డాన్స్. ఏరా, ఎప్పుడు ఫార్మల్స్ వేసుకుని ఆఫీస్లో తిరిగేదానికి ఇలా లుంగీలు వేసుకుని ఆఫీస్లో తిరిగేదానికి ఎంత తేడా ఉందిరా? అవును రమన్నా, ఆఫీస్ అంతా రైతు బజార్లా ఉంది, కానీ ప్రతిసారి లుంగి అంటే కష్టమే రమన్నా. ఏరా, కంఫర్ట్గానే ఉందిగా? మన కంఫర్ట్గానే ఉంది, కానీ చూసే వాళ్ళకే మన తొడలు చూడలేక చాలా ఇబ్బందిగా ఉంది. ఇందాకే శోభను ఒక అమ్మాయి ముందు లుంగి ఎత్తే పాపం అమ్మాయి కళ్ళిరి పడిపోయింది. అయ్యో, లుంగి కిందకి దించితే సరిపోయేది కదా. అయినా ఇవన్నీ వేస్ట్ అవన్నా. కాటన్ వేర్లో ఉండేంత సుఖం ఇంకా దేంట్లో ఉండదు. ఒక మంచి కాటన్ షర్ట్ కానీ కాటన్ ప్యాంట్ కానీ వేసుకుంటే అందులో ఉండే లుక్ అండ్ కంఫర్ట్ ఇంకా దేంట్లో ఉండదు. మన ఇండియన్ కాటన్ అంతా ప్రాపర్ కేర్ లేక క్వాలిటీ తగ్గిపోతుంది. ఒక మంచి ప్యూర్ కాటన్ తెచ్చుకోవాలంటే ఫారెన్ నుంచి ఇంపోర్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇంకా కష్టం ఉండదులేరా, కస్తూరి కాటన్ స్టార్ట్ చేశారు కదా. కస్తూరి కాటనా? అవునరా, స్వయానా మన ఇండియన్ గవర్నమెంట్ తీసుకున్న ఇనిషియేటివ్. మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్, కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అండ్ టెక్స్ప్రోసిల్ వాళ్ళు కొలాబరేట్ స్టార్ట్ చేశారు. దీనివల్ల మనందరికీ సర్టిఫైడ్ సాఫ్ట్, ప్యూర్ అండ్ కంఫర్టబుల్ కాటన్ తీసుకొని రావడం సింపుల్ అవుతుంది. అవునా? మన ఇండియన్ కాటన్ ఫార్మర్స్ కూడా మంచి రోజులు వచ్చినట్టే. వాళ్ళ బెస్ట్ క్వాలిటీస్ తగ్గట్టు బెస్ట్ ప్రైస్ ఇచ్చే పాసిబిలిటీస్ కూడా ఉన్నాయి. జస్ట్ వాళ్ళ కాటన్లో ఎలాంటి వేస్టేజ్ లేకుండా చూసుకుంటే చాలు. లైక్ ఎండిపోయిన ఆకులు, కొమ్మలు, సింథటిక్ ఫైబర్ ఇలాంటివి లేకుండా చూసుకుంటే చాలు. ఈ ప్రొసీజర్ ఎలా చేయాలో ఫార్మర్ ప్రొడ్యూసర్ అసోసియేషన్స్ లో దొరుకుతుంది. ఎంత చేసినా రైతు నుంచి ప్రొడక్ట్ పెట్టుకొచ్చాక ఎవరు పెట్టుకుంటారన్నా? లేదురా, ఇప్పుడు అందరికీ ఫార్మర్స్ విలువ తెలుస్తుంది. వాళ్ళు లేకుంటే మనం ఎంత లేటెస్ట్ ఎక్విప్మెంట్ పెట్టినా బెస్ట్ క్వాలిటీ మాత్రం రాదు. పైగా అదంతా ఖర్చుతో కూడిన వ్యవహారం. రైతులకి మనం ఎంత సపోర్ట్ ఇస్తే మిగతాదంతా వాళ్ళే చూసుకుంటారు. అందుకే ఇప్పుడు ఇండియన్ ఎక్స్పోర్టర్స్ అందరూ కస్తూరి కాటన్ కోసం వెయిట్ చేస్తున్నారు. అయితే నిజంగానే కాటన్ ఫార్మర్స్కి మంచి రోజులు వచ్చినట్టే. ఈయనున్నంత వరకు మనకు మాత్రం మంచి రోజులు రావురా. చెప్పండి సార్. అది ఒక చిన్న సమస్య. ఏంటి సార్? క్లయింట్ ఈరోజు సడన్గా వస్తా అంటున్నారు. రానివ్వండి. చాలా ఇంపార్టెంట్ మీటింగ్. మేము కూడా రెడీ సార్. మీరు రెడీయే, క్లయింట్ ఇలా మిమ్మల్ని లుంగిలో చూస్తే బాగోదు కదా. ఓ అదే, మేము లుంగి కిందకి దించేస్తాం సార్. లుంగి దించడం కాదు, అసలు లుంగే తీసేయాలి.